పురస్కారంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వికలాంగులకు రామారామి సొంత డబ్బులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ₹1 కోటి ఖర్చు పెట్టి 170 ట్రైసైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేసిన వ్యక్తి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి గుడ్లూరు మండలంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గ నలుమూలల నుంచి, అలాగే గుడ్లూరు మండలం నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా తరలి వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి ఒక్క పేదవాడు ఆనందంగా ఉండాలన్న పేదల్ని హక్కును చేర్చుకునే వ్యక్తి మన విపిఆర్ గారు. అలాగే మన కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ట్రైసైకిల్ పంపిణీ చేసి, అదేవిధంగా ఎంపీ అయినా మొట్టమొదటిసారి మీ కందుకూరు నియోజకవర్గంలోకి వస్తే అది గుడ్లూరు మండలం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాట్లు చేసి, స్వయంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసి వెళ్ళాలి, అందరూ జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి పార్టీకి సంబంధించి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. మా గుడ్లూరు మండలం అలాగే కందుకూరు నియోజకవర్గం అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే గుడ్లూరు హెడ్ క్వార్టర్లో ఎంతో మంది గుడ్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా శివాలయం నిర్మాణం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. వారు కూడా మన ఎంపీ సార్కి వారి అర్జీ ద్వారా వివరిస్తే ఈసారి వచ్చినప్పుడు కూడా శివాలయాన్ని సందర్శిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గుడ్లూరు మండలంలో కానీ కందుకూరు నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అమృత ద్వారా అని వాటర్ ప్లాంట్లు కూడా చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ ప్లాంట్లన్నీ కూడా నేను ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే గుడ్లూరు మండలంలో మామిడి రైతులు ఎక్కువ. ఈ మామిడి రైతులందరూ కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టమని చెప్పి కూడా దళారీ వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోతున్నారని చెప్పి అనగానే ఇమీడియట్లీ మాట్లాడి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గుడ్లూరు మండలానికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయపట్నం పోర్టు, ఇండోసోలు, బీపీసీఎల్ ఇవి కూడా గుడ్లూరు మండలానికి ఒక తలమానికంగా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కూడా ఈ ప్రాజెక్టులు తేవడం కూడా చాలా సంతోషకరం. అలాగే చిల్లాడ్రిపి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా హార్టికల్చర్ కాలేజీ కూడా అత్యంత తొందరలో నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా కందుకూరు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం గుడ్లూరు మండలంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనగల నాగరాజు ఆధ్వర్యంలో ఈ భారీ ప్రోగ్రాంని సక్సెస్ చేసినందుకు మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా మా మండల పార్టీ తరఫున నాగరాజుకి అభినందనలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో మన నాగరాజు బాగా యాక్టివ్గా మండల పార్టీ అధ్యక్షుడిగా అన్ని విధాల అందరినీ కలుపుకొని అందరి సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేశాడు. మన మండల పార్టీ అధ్యక్షుడికి మా తరఫున, మేమందరం నాయకుల తరఫున కృతజ్ఞతలు.